హాయ్ వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. ఏపీ తెలంగాణలో ప్రేమ పక్షులు ఎవరన్నా ఉన్నారంటే నిజంగా దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ అని చెప్పుకోవాలి. సో తాజాగా వీళ్ళిద్దరూ మరోసారి తెరపైకి వచ్చారు. అదేంటంటే రీసెంట్ గా వాళ్ళు ఒక షాప్ పెట్టుకున్నారు. ఆ షాప్ పెట్టుకుని బట్టల దుకాణం. సో దాని తర్వాత వాళ్ళని వీళ్ళని పిలిచారు, అంతా హడావుడి చేశారు. ఇంకా కిస్ డే కావచ్చు, హగ్ డే కావచ్చు, లవ్ డే అని చెప్పి ఇంకా చాలా రకాలుగా వాళ్ళ వాళ్ళ వీడియోలు కానీ మనం వీడియోలో చూసాం, ఇంటర్వ్యూస్ లో చూసాం. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు దువ్వాడకి డాక్టరేట్ వచ్చిందని చెప్పి నిజంగా చాలా పెద్ద చర్చ జరుగుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో అసలు నిజంగా దువ్వాడకి వాళ్ళు పిలిచి ఇచ్చారా లేకపోతే కొనుక్కున్నాడా అనే చర్చ కూడా జరుగుతుంది. సో దీనిపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు కామన్ మ్యాన్ కిరణ్. నమస్కారం అన్న. నమస్తే. ఏందన్నా అసలు నిజంగా దువ్వాడకి ఇస్తారంటావా లేకపోతే కొనుక్కున్నాడంటారా? అంటే పక్కనోడి పెళ్ళాంతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటే కూడా డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తారా అని మీ డౌటా? అందరితో అదే ఒకటి, అందరితో ఒకటి డౌట్. అది నాకు తెలిసి డాక్టర్ సర్టిఫికేట్ అనేది ₹1,00,000 ఇచ్చి కొనుక్కున్నాడు అన్న విషయం అంటే ఇప్పటిదాకా ఎవరో తెలియపోవచ్చు. అంటే వాస్తవానికి ఏంటంటే డాక్టరేట్ ఇవ్వాలంటే పెద్ద ఆయనకో లేకపోతే సమాజ సేవ చేసిన వాళ్ళకో అంటే వాళ్ళకి ఎక్కువ చేశాడుగా ఆయన. ఏం చేశారు సమాజ సేవ? మాధురికి ఓకే. అది ఇప్పుడు అట్లా అనుకుంటున్నాం కానీ నిజంగా అన్ని కేసులు ఉన్న వ్యక్తి ఒకప్పుడు తాగటానికి నీళ్ళు లేక, తినటానికి తిండి లేక, ఆ స్థాయి నుంచి మైనింగ్ కింగ్ బాగా సంపాదించి మొత్తం పోగొట్టుకొని ఆ దివ్యల మాధురితో నిజంగా నీకు భార్య, 2 పిల్లలు, అసలు పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిన దివ్యల మాధురి. ఇది టైర్ బళ్ళ మీద డ్యాన్సులు వేస్తా, ఇవి ఎన్నోవాడు దువ్వాడ శ్రీనివాసరావు నాకు తెలిసి 3వ వాడు. ఇవన్నీ చేస్తా ఇక్కడ సికింద్రాబాద్లోనో ఎక్కడో ఇది డాక్టరేట్ తీసుకున్నాడు. అది కూడా వీళ్ళు అన్ని మతస్థులు, వాళ్ళు మత మార్పిడి క్రిస్టియన్స్ వాళ్ళు ఇచ్చేదంతా చూస్తే ఏంటిదంటే అది ఫేక్ డాక్టర్ సర్టిఫికేట్ అని తెలిసింది. ఓకే, అంటే ఫేక్ అంటే కొనుక్కుందారనుకోవచ్చా? 1,00,000-2 లక్షలు పెట్టే ఆ కొనిచ్చింది ఎవరు తెలుసా? వేణుస్వామి. ఎందుకు కొనిచ్చాడో తెలుసా? దివ్యల మాధురిని ఆమె చేతిలో పెట్టినందుకు. ఎందుకు తెలుసా? మొన్న చీరల షాప్ ఓపెనింగ్ కి వచ్చినప్పుడు నేను దగ్గర నుంచి చూసా. దివ్యల మాధురి పక్కన వేణుస్వామి ఎక్కడో రోజు చెట్టపట్టాలు వేసుకొని తిరిగి వీళ్ళిద్దరు లవ్ డే, చాక్లెట్ డే, బిస్కెట్ డే ఇవన్నీ చెప్పారు కదా. వాడేమో పక్కన ఉన్నాడు, వీళ్ళిద్దరు ఫోటోలు దిగుతా ఒకరినొకరు చూసుకుంటా. ఈ అయ్యగారు ఏను పూజలు చేస్తారు కదా, ఇవన్నీ ఏ పూజలు చేస్తాడో తెలుసు. మరి ఆమెకు నచ్చిందేమో ఆ 2 లక్షల్లో డబ్బు మన వేణుస్వామి పెట్టాడంట. అది ఓకే. దీనికి స్టోరీ ఏంటంటే వేణుస్వామి డబ్బులతో ఫేక్ డాక్టర్ సర్టిఫికేట్ తీసుకున్న దువ్వాడ శ్రీనివాసరావు అని చెప్పి చెప్పొచ్చు. అది పరిస్థితి. ఆ యూనివర్సిటీ కదేంటన్నా అసలు? ఆ యూనివర్సిటీ ఏంటంటే అది అంటే ఫారెన్ కి చెందిన మత మార్పిడి చేసేవాళ్ళు, వీళ్ళు క్రిస్టియన్స్ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు అదంతా ఒరిజినల్ కాదు, అంతా ఫేక్ అంట. అంటే క్రిస్టియన్స్ కి ఇచ్చేది ఏది, క్రిస్టియన్స్ కి వాళ్ళకి ఇచ్చేది అంతా ఫేక్, ఏమీ లేదు అక్కడ. డబ్బులు ఇస్తే ఎవరికైనా ఇస్తారంట. అలా తీసుకున్నది ఏం లేదు ఆడ. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు వేణుస్వామికి ఇద్దరికి మధ్య ఉన్న ప్రేమ దివ్యల మాధురికి ఇద్దరు కూడా మనం చూశాడు. ఏదో పూజ ఏదో చేయించుకున్న ఆ వీడియోలు ఇంకా బయట రాల. దివ్యల మాధురికి పూజలు చేసినాయి, ఇంకా అవి బయటకు రావాల. బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. బయటకు వచ్చినాక అంటే వీళ్ళిద్దరే బతుకుతారంట. ఈ వేణుస్వామి అను దివ్యల మాధురియే బతుకుంటారంట. ప్రభాస్ చచ్చిపోతాడంట. ప్రభాస్ అను విజయ్ దేవరకొండ చచ్చిపోతాడంట. సమంత చచ్చిపోయిద్దంట. దివ్యల మాధురి అను వీణావాణి కూడా చచ్చిద్ది అనుకుంటా. నాకు తెలిసి వీళ్ళిద్దరే బతుకుంటారు ఇక. మరి వాడు చెప్పిన దాని ప్రకారం అదే అవును. ఏం ప్రభాస్ చనిపోతాడు, అసలు ఏం మాటలయ్యి, అలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అతను. ప్రతి ఒక్కళ్ళకి యోని పూజలు చేస్తాను, సినిమాలకి మీ ఇట్టు కావు, ప్రభాస్ చచ్చిపోతాడు, ఏంది నాగ చైతన్య విడాకులు, పెళ్లి రేపు పెళ్లిరా అంటే వాళ్ళు విడాకులు తీసుకుంటారని అంటాడు. శుభం బలకరా మొగుడా అంటే పెళ్ళమ్మడమయ్యా అనే మాటలు మాట్లాడతాడు వీడు.
మరి ఇలాంటి వాడిని ఏం చేయాలి చెప్పండి. వేణుస్వామిని ఏం చేయాలని ఒక మాటలో అయితే కిరణ్ ఏం అసలు చేస్తారు? వేణుస్వామి ఏందంటే వేణుస్వామికి మొన్నటి దాకా రోజానిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నా, ఇప్పుడు దివ్యల మాధురితో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి అవసరమైతే తాళి కట్టడానికి కూడా రెడీగా ఉన్నాడు వేణుస్వామి. వేణుస్వామి ఇద్దరికి పెళ్లి చేసుకుంటారు దాన్ని కూడా. ఓకే, ఫైనల్ గా డాక్టరేట్ అయితే అంతా ఫేక్. ఫేక్ ఏమీ లేదు, అక్కడ సికింద్రాబాద్ లో తీసుకున్నారు, తెలిసిందే అది. ఆ ఫేక్ డాట్ సర్టిఫికేట్ డబ్బులు పెట్టింది కూడా వేణుస్వామి. ఎందుకు? దివ్యల మాధురిని వేణుస్వామి చేతుల్లో పెట్టినందుకే. నా డాక్టరేట్ వచ్చింది కదా, నాకు మాధురి అవసరం లేదన్నాడంట దువ్వాడ శ్రీనివాసరావు. దానికి నేనేం చేస్తా? సో ఇది కిరణ్ గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి మహానగర్.